కర్ర తిప్పడం అంటే కళ్ళు తిప్పడం అనుకున్నావా ఏంది? కర్ర సావు అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. నువ్వు వచ్చి బరిలో నిలబడ్డావు. అసలు కర్ర ఎలా పట్టుకోవాలో నీకు తెలుసా? చూడు బాబు, ఫ్యాక్టరీలో నట్లు స్క్రూలు తిప్పినట్టు కర్రలు తిప్పేస్తామంటే కుదరదు బాబు. నీ మొహానికి కర్ర పట్టుకోవడమే తెలియదని అర్థమవుతుంది. ఎలాగూ బరిలోకి దిగావు, వచ్చి మా మమ్మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి వెళ్ళిపో. హా, మా అన్నయ్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఏ ఆటలో అయినా మా అన్నయ్య దిగినంత వరకే, దిగితే ఆ కప్పు మా అన్నయ్యదే. ఇది ఆట కాదు, పోటీ. అది కర్రసాము. చూసావుగా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ వల్లే కాలేదు, ఎక్కడి నుంచి వచ్చినా ఇతని వల్ల అవుతుందా? అన్నయ్య, నువ్వేంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. తీసుకో అన్నయ్య ఆ కర్ర. తిప్పలేక కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటాం. చూసుకో మరి. ఏ చకోడి, ఇప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళని చూసి అందరూ అలాగే ఉంటారనుకోకు. ఓటమికి మనకు అస్సలు పడదు. మనం ఎటు చూస్తుంటే అది అటు వెళ్ళిపోతుంది. గెలుపుకి మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే మనం ఎక్కడుంటే అది అక్కడే ఉంటుంది. అబ్బో, చాలా ఎక్కువనే చేస్తున్నావు అబ్బాయి. ఇంకా ఏం చేయలేదు ఆలపాటి వారు, ఇప్పుడే చెయ్యబోతున్నా. రేయ్, ఆ కప్పు తుడిచిపెట్టండి. మట్టి పడితే ముద్దు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. నాది ఏ డెన్సో నీతో డాన్స్ వేయించినప్పుడు నీకు తెలుస్తుంది చకోడి. నేను రెడీ, మీ వాళ్ళు రెడీనా? అన్నా, కర్రసాంకి ఒక డ్రెస్ ఉంది, అది వేసుకునేద్దు పదా.